స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుచుతాం. స్తోత్రం. ఆయనకి సమస్తము సాధ్యమే. అసమానుడై వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నీ కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. పరిస్థితులన్నీ చేజారిపోయినా, మనం ఎంతగా ఈ లోకంలో శ్రమ పడినప్పటికీ ఫలితం లేనప్పటికీ ఆయన మన యొక్క జీవితాన్ని మార్చేటువంటి దేవుడు. మన యొక్క స్థితిగతులన్నిటిని నూతన పరిచయ దేవునికి మన స్వరాలపైకి స్తుతిని చేద్దామా. స్తోత్రం. ఓ యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులొస్తాయని నిరీక్షనే లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై, మారది తలరాతని దిగులు పడకుమా. మారాని మధురముగా మార్చును నీకై, తన సమృద్ధితో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే. స్వరాలపైకెత్తి ప్రతి ఒక్కరు కూడా, ఆయన మనలను సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు, మన కన్నీరు తుడిచే దేవునికి మనస్సారా సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు. యేసయ్య కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. స్తోత్రం. ఈ లోకంలో నేను ఒంటరిగా ఉన్నాను, నాకు మేలు చేసేవారు లేరు, నా జీవితాన్ని పట్టించుకునేవారు లేవరని ఈ రాత్రి వేళ సమయంలో ఎవరైనా అటువంటి బాధతో నింపి ఉన్నవారైతే ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని విశ్వాసముతో ఆరాధన చేద్దాం. ఒంటరి పోరాటమే విసుగు రేపినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన, పిలుపునే పిలచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, పిలుపునే విడచి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు
తుడుచును. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందుని చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. మాకు భయమే లేదయ్యా, మాకు భయమే లేదయ్యా, మాకు భయమే లేదయ్యా, మాకు భయమే లేదయ్యా, నాకు భయమే లేదయ్యా. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందుని చేయి విడచునా. ఇంతవరకు ప్రభా మా జీవితాల్లో ఎన్నో సాధ్యమైనటువంటి కార్యాలని ప్రభా, నా వలన సమస్తము సాధ్యమే అన్న విధముగా మా జీవితాల్లో అనేక పరిస్థితులు అన్నట్టున్న ప్రభా, చేజారిపోయినటువంటి పరిస్థితులన్నిటినీ ప్రభా మీరు నూతనంగా మా ఎదుట మీరు నిలవబెట్టి అనేక పరిస్థితుల్లో మమ్మల్ని మీకు తోడైంది, మమ్మల్ని మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రములు స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా దేవునికి మనసారా స్తుత్యాగం చేద్దామా. నిజమే, ఆయన సియోను దేవుడు, సియోను కొండ ఎలా అయితే కదలకుండా స్థిరముగా ఉంటుందో, ఆయన నిర్ణయాలు, ఆయన మన పట్ల ఉద్దేశించినటువంటి కార్యాలు కూడా అదే స్థిరమైనవిగా ఉంటాయి. ఎన్నటికీ కదల్చబడినటువంటి విశ్వాసముతో దేవుడు మనల్ని నింపులాగన ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఎలుగెత్తి, దేవుని సన్నిధిలో ఆయన మన కొరకు ఏ మాటలనైతే మన కొరకు సిద్ధపరిచి ఉన్నారో, లేఖనములు సిద్ధపరిచిన ప్రకారముగా దేవుడు మనందరితో మాట్లాడులాగన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యము కొరకు మనందరము కూడా మన యొక్క హృదయాల్ని సిద్ధము చేసుకుంటూ, ఆయన మనతో పలికే మాటలన్నిటిని కూడా మన హృదయంలో గాయకుంటూ, దేవుని యొక్క చిత్తానికి లోబడి వారంగా దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవజనరాలు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, కృపగల తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుచున్నాం తండ్రి. మీరు నడిపించారు, ఆరాధనలో మీరున్నారు తండ్రి, మీకే కృతజ్ఞతలు చెల్లించుచున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో మీ దాసులు మీ పక్షంగా నిలబడుచుండగా మీ ఆత్మతో నింపుకోమని అడుగుచున్నాం, బలపరచమని అడుగుచున్నాం తండ్రి. తండ్రి మమ్మల్ని దర్శించి మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. మా జీవితాలకి ఒక మాట చాలు నాయన, ఆ జీవం గల మాటని నాయన ఈ సమయంలో నాయన మా అందరితో మాట్లాడండి నాయన. అయా ప్రతి బిడ్డని నీ వాక్యం ద్వారా బలపరిచి ఆదరించమని అడుగుచున్నాం తండ్రి. ఈ నాయన ఈ కూడికంతటిని రాత్రి నాయన ఆశీర్వాదంగా, దీవెనకరంగా, మహిమకరంగా జరగటానికి నాయన మీరే కృపించి నడిపించుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడికిని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపేను. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఈ వాక్య భాగం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునిపే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ప్రవచించబడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మానవాళి నిమిత్తం ఆయన చేయబోయే ఆ శిలువ కార్యమును గూర్చి వ్రాయించినట్టుగా ప్రవశింప చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ లేఖనంలో మనకు గొర్రెల వలె అనే మాట చూస్తున్నాం.
గొర్రెల వలె అనంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి ఉపమానం ఇది. ఈ ఉపమానంలో ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయట. ఈ 100 గొర్రెలో ఒక గొర్రె మాత్రమే తప్పిపోయిందట. ఈ ఒక గొర్రె తప్పిపోతే ఆ కాపరి 99 వదిలిపెట్టి తప్పిపోయిన ఆ గొర్రెను వెతుకుతాడు కదా. ఆ గొర్రె దొరికినప్పుడు ఆ కాపరికి ఎంతో సంతోషం కలుగుతుంది కదా. అలాగే 99 మంది నీతిమంతుల విషయమై సంతోషించే సంతోషం కంటే తప్పిపోయిన ఒక పాపి రక్షించబడుట పరలోకంలో దేవునికి ఎంతో సంతోషం కలుగుతుందని ఇక్కడ చెప్పబడింది. అంటే దేవుడు మనందరినీ కూడా తెలియని ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన కృపచేత తన ప్రేమ చేత ప్రతి ఒక్కరిని లోకములో నుండి మనలను తన యొద్దకు పిలిచినప్పుడు ఆ పిలుపునందుకుని ఎవరైతే సంఘములో చేర్చబడుతున్నారో సంఘములో చేర్చబడే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎలా మారుస్తున్నారంటే ఇక్కడ 99 నీతిమంతుల కంటే అనే మాట మనం చూస్తున్నాం. ఈ ఒక్క పాపి విషయమై అంటే 99 మంది రక్షించబడి వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు, బాప్తిసాలు పొందారు. ఆ అన్ని విషయాలలో కూడా వారు ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి వచ్చారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఇంకా సరిగా మారలేదు కనుక ఆ వ్యక్తికి లోకములో ఉన్నటువంటి విషయాలను బట్టి ఆకర్షించబడి తప్పిపోయినప్పుడు ఒక కాపరి సంఘ కాపరి ఆ వ్యక్తిని ఏం చేయాలంట? వెదికి మరలా సంఘములో చేర్చినప్పుడు, అనగా ఆ వ్యక్తిని మారు మనసు అనుభవంలోనికి నడిపించినప్పుడు ఆ వ్యక్తి సంతోషం, అనగా ఆ వ్యక్తిని బట్టి సంతోషించే సంతోషం పరలోకంలో కూడా ఎంతో ఆనందించి సంతోషించేటట్లుగా మరి ప్రభువు ఒక పాపి రక్షించబడే విషయంలో ఇక్కడ ఎంతో గొప్పగా ఘనంగా ఆయన మాటల్లో మనం చూస్తున్నాం. నిజమే, ప్రతి వ్యక్తి కూడా దేవుడు తన ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేయబడినటువంటి సంఘములో చేర్చబడాలని, సంఘములో చేర్చబడిన ప్రతి వ్యక్తి కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడాలని దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని అనుదినము ప్రతి వారము కూడా ఆయన అనుకున్నటువంటి మహిమ రూపంలోనికి మారుస్తున్నారు. ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడటానికే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. ఇప్పుడు మనము నీతిమంతుల జాబితాలో దినదినము కూడా మన నీతిని, మనలో ఉన్నటువంటి యథార్థతను, మనలో ఉన్న పరిశుద్ధతను, దేవుని ఎడల మనకున్న భయమును, భక్తిని దినదినము కూడా పెంపొందింప చేసుకోవాలి, డెవలప్ చేసుకుంటూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఎలాగూ మనం అభివృద్ధి చెందాలో ఆ విధంగా అభివృద్ధి చెందటానికి మనం ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడాలి. అయితే చూడండి, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆధ్యాత్మికమైన విషయాలు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారో వారు తప్పిపోయే అవకాశం ఉంది. అయితే ఎవరైతే నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అడుగుచాడల్లో నడుస్తారో వారు ఏ విషయంలో కూడా బలహీనం కారు. చూడండి, సంఘములో ప్రతి వ్యక్తి కూడా రక్షించబడినటువంటి తమ స్థితిని రోజు రోజుకి కూడా వారు మరింత బలంగా ఉండటానికి ప్రతి ఒక్కరు కూడా తమ్మును తాము సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉంది. మనకు చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తున్నప్పుడు, ఈ ప్రపంచ పరిస్థితుల్లో ఉన్నటువంటి న్యూస్ని పరిశీలన చేస్తున్నప్పుడు
అవి చాలా దారుణంగా, అంటే దేవుని యొక్క వాక్యములో ఉన్న ఏవైతే సూచనలు ప్రభు చెప్పారో, నా రాకడ, యుగ సమాప్తి యందు జరగబోయే సంగతులు ఎలా ఉంటాయని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడిన విషయాలు, ఇవన్నీ అక్షరాల అలా నెరవేర్చబడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత సంఘటనల్ని, ప్రస్తుత ఆ విషయాల్ని మనం గమనిస్తున్నప్పుడు దేవుని రాకడ అతి సమీపంలో ఉందనేది వీటిని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రియులరా, ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క సంఘములో చేర్చబడిన మనము, యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవునిగా అంగీకరించి ఆయన్ని వెంబడిస్తున్నటువంటి మనము చూడండి, ఒకసారి లోకంలో నుండి ఎప్పుడైతే రక్షించబడినటువంటి సముదాయంలోనికి, దేవుని యొక్క సంఘములో మనం చేర్చబడి ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నామో, మనము మరల తప్పిపోయే పరిస్థితుల్లోనికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎప్పుడు తప్పిపోతారు అంటే, వారికి ఆధ్యాత్మికమైన జ్ఞానం లేనప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి బలం లేనప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే తప్పిపోతాం. అయితే నీతిమంతులు 99 మంది ఉన్నారంట, వారు తప్పిపోలేదు. ఎవరు తప్పిపోయారు? ఇంకా ఎవరైతే పాపంలో ఉన్నారో, ఇంకెవరైతే లోకాశలు ఉన్నాయో వారు తప్పిపోయినట్లుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానంలో మనకు తెలియచేశారు. అయితే ఈ తప్పిపోయిన వ్యక్తినట ఎవరు వెదకాలి? కాపరి వెదకాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి ఇంకా సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేదు కనుక, సంపూర్ణమైన జ్ఞానం లేని వ్యక్తిని కాపరే వెదికి తీసుకురావాలి. ఇది సంఘములో ఉన్నటువంటి ఇంకా ప్రాథమిక విషయాలు సరిగా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి తప్పిపోయే ప్రమాదం ఉంది. చూడండి, మనము ప్రైమరీ స్టేజ్లో ఇంకా అలాగే ఉండిపోతే గనక మనము తప్పిపోయే ప్రమాదం ఉంది. మనం సీనియర్స్గా మారిపోవాలి. ఎలా మారాలి? సీనియర్స్గా, అనగా దేవుని వాక్యములో ఉన్న ప్రతి లేఖనాన్ని మనం వినాలి, చదవాలి, దాన్ని అర్థం చేసుకుని చక్కగా మనము మన జీవితంలో అన్వయించుకునే కొలది మనము ఎలా మారిపోతామంటే నీతిమంతులుగా మారిపోతాం, పరిశుద్ధులుగా మారిపోతాం. ఎందుకంటే దేవుడు మనల్ని తనంతటి వారిగా చేయాలనేదే ఆయన ఉద్దేశం. ఈ లోకానికి ఆయన అందుకే వచ్చారు, తన ప్రాణం అందుకే పెట్టారు. ఆయన మనలను తనంతటి వారుగా చేయాలని, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనల్ని కూడా పరిశుద్ధులుగా చేయాలన్నదే ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఇంకా మనం కిందకి చదివితే రెండవ విషయం మనం 8వ వచనంలో చూస్తాం. ఎక్కడ? లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం.